మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటే వజ్రాయుధం అంటూ మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కు ప్రాణాధారం. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువను చాటి చెప్పేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం నడుబిగించింది. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 16వ జాతీయ ఓటర్ల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, పోలీస్ మరియు పౌర యంత్రాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అధికారులతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. అందరూ కూడా ర్యాలీలో మీరు వీళ్ళందరూ కూడా వివేకవంతంగా వీళ్ళందరూ కూడా ఓటేస్తారని, అప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అప్పుడు 21 ఇయర్స్ దాటినారో అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కుల మత రాగ ద్వేషాలకు అతీతంగా అందరికీ కూడా అప్పుడు ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరి దాన్ని నిజం చేస్తూ పెద్ద ఎత్తున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. సో దాన్ని మనం ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి రావడానికి ఎంత కష్టపడ్డామో అది ఒకసారి ఆలోచించుకుంటే మనం అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు మనము తీసుకుంటున్న స్లోగన్ ఏంటంటే, పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఈరోజు ఒక చాలా పెద్ద కార్యక్రమం మనం టేకప్ చేయడం జరిగింది. మరి చాలా సక్సెస్ఫుల్గా కూడా మన ఇంత పెద్ద ర్యాలీ, అది కూడా ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా, అంటే అందరూ మహిళలు కానివ్వండి, అదేవిధంగా యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మీడియా కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి, పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున మనము ఈ అవేర్నెస్ కార్యక్రమము 16th నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా చేయడం చాలా శుభ పరిణామం. సో దీంతో ఈ అవగాహన కార్యక్రమంతో మరి ఎవరెవరైతే మన మున్సిపాలిటీలో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటేస్తారనేసి కూడా మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. సో అదేవిధంగా ఈ నేషనల్ ఓటర్స్ డే మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంకా కూడా చాలా మంది ఓటు వేయడానికి బయటికి రావట్లేదు. మరి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపి వాళ్ళందరి బాధ్యత వాళ్ళకు గుర్తు చేసి ఓటు హక్కు మనం పొందడానికి ఎంత కూడా ఓటు హక్కు వినియోగించుకొని మన పంచాయతీలో 90% అయితే ఈసారి 100% ఓట్లు అందరూ కూడా వేసే విధంగా మనం అందరం కూడా ప్రోత్సహించాలనేసి కూడా నేను చెప్తా ఉన్నాను. లాస్ట్ గా ఒక మాట ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ మన రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంది అనేసి అంటే, మనకి ఏ విధమైన ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా కానీ ఒక చిన్న నిరుపేద వ్యక్తి ఉన్నా, ఇల్లు లేకుండా ఒక ఫ్లైఓవర్ దగ్గరనో లేకపోతే రోడ్ సైడ్ ఎవరైనా పడుకుంటే కూడా కేవలమైన భారత సిటిజన్ అయితే చాలు, భారత పౌరుడు అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు లేకపోయినా కానీ కూడా వాళ్ళకి ఓటు హక్కు కల్పించి, మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, వేదిక పైన ఇతరులకు, ఇక్కడికి విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు, మరి ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా 16వ ఓటర్ల జాతీయ దినోత్సవ సందర్భంగా మనకు ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 20వ తారీఖు రోజు ఎన్నికల సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్యంలో ప్రతిసారి ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతంలో మనకు ఈసారి
ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2011 సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి 1952 నుంచి మన 2023 వరకు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ 16 సార్లు జరిగినాయి. అలాగే 1952 నుంచి 2024 వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ 18 సార్లు జరిగినాయి. అలాగే మనకు మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రకరకాల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓటు ఒక వజ్రాయుధము. ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి. నేను కూడా ఎక్కడ పోయినా కూడా నా ఓటు